అందరికీ నమస్కారం. నేను మీ ఔటర్ రాజశేఖర్, జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా. ప్రజలారా, మీకోసమే మన మార్నింగ్ న్యూస్ ప్రారంభించడం జరిగింది. మీకు ఒక వేదికను ఏర్పాటు చేయడం కోసమే, మీ సమస్యలు వినిపించడం కోసమే, మీకు ప్రభుత్వ సంక్షేమాలు తెలియజేయడం కోసమే మన మార్నింగ్ న్యూస్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మార్నింగ్ న్యూస్లో వివిధ పత్రికలు ఏం రాసినాయి, ఆదివారం ప్రత్యేకతలు ఏమున్నాయి, ఒకసారి చదివి వినిపిద్దాం. ప్రజలారా, మార్నింగ్ న్యూస్ను అందరూ వీక్షించండి. మీ అభిప్రాయం తెలియజేయండి. నచ్చితే కామెంట్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. మన జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ ఈరోజు మార్నింగ్ న్యూస్ వార్తలకు వెళదాం. మరి ఆంధ్రజ్యోతి ముందుగా, డాలర్ డ్రీమ్స్ డమాల్, H1 బాంబు, వీసా దరఖాస్తు 90 లక్షలు, భారతీయ ఐటీ నిపుణులపై ట్రంప్ అంకుశం, అధ్యక్ష హోదాలో ఉత్తర్వుపై సంతకం, అమెరికాకు 90 లక్షల కోట్ల ఆదాయం, H1B లబ్ధిదారుల్లో 71% భారతీయులే, సగటు జీతమే $1,00,000 ఉండదు, ఏడాదికోసారి $1,00,000 చెల్లించాలి. H1B కోసం కంపెనీ అంతా భరిస్తుందా? గ్రీన్ కార్డు దరఖాస్తు తర్వాత చెల్లించాల్సిందే. H1B ముగిసిందంటే గుండెల్లో రైలే. కంపెనీకి బరువు అనిపిస్తే ఉపాధికే ఎసరు. నేటి నుంచి అమల్లోకి వీసా రుసుము, విదేశాల్లో ఉన్న వాళ్ళు అమెరికాకు పరుగులు, భారత్కు పండగల ప్రయాణాలు రద్దు, వీసా స్టాంపింగ్కు వచ్చిన వాళ్ళు $1,00,000 కట్టినట్లు రుజువు చూపాల్సిందే. కంపెనీ చెల్లించకపోతే భవిత గల్లంతే. అత్యంత పనిమంతులకే అవకాశం, అమెరికా వాణిజ్య మంత్రి వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాల నుంచి 35,000 మంది స్టూడెంట్ వీసాదారుల పైన తీవ్ర ప్రభావం. మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ట్రంప్ గారు బాగానే ఉన్నప్పుడు ఏమి ఇలాంటి సమస్యలు లేవు. మళ్ళీ ఏం గొడవలు జరిగినావో, మరి ఏం విభేదాలు వచ్చినావో ఇద్దరి మధ్యలో, కానీ మొత్తానికి వారి మధ్యలో వచ్చిన విభేదాలు భారత పౌరుల మీద, భారతదేశం మీద పడ్డది. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగస్తులు, అమెరికాకి వెళ్దామన్న మన యువత పైన భారం పడ్డది. మరి దీనిని ఏ విధంగా ప్రభుత్వం భావిస్తుంది మళ్ళీ చూడాల్సింది ఉంది. ఒకసారి ప్రధాని గారు కూడా మాట్లాడారు. మరి వారు ఏం మాట్లాడారు కూడా మనం చూద్దాం. అంతకన్నా ముందు ప్రతిపక్షాలు ఏమంటున్నాయో కూడా చూద్దాం. మన అతిపెద్ద శత్రువు ఇతర దేశాలపై ఆధారపడటమే. ఆత్మ నిర్భరం అయితే ఏకైక పరిష్కారం. చిప్స్ నుంచి షిప్స్ వరకు స్వదేశీ ఉత్పత్తులకు పెద్దపీట వేయాల్సిందే. గుజరాత్ పర్యటనలో మోదీ. అమెరికాలో సంప్రదింపులు, సమస్య పరిష్కారానికి కసరత్తు. అక్కడ ఐటీ కంపెనీలు సర్కార్తో చర్చలు జరుపుతున్నాయి. కేంద్రం వాణిజ్య చర్చల కోసం అమెరికాకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. మళ్ళీ చెబుతున్నా, మోదీ బలహీన ప్రధాని. విదేశాల్లో భారతీయుల ప్రయోజనాల్ని కాపాడలేకపోతున్నారు. రాహుల్ విమర్శలు. మోదీ ప్రియమిత్రుడు నుంచి అందిన గిఫ్ట్. ఖర్గే తన గొంతు తానే నలుముకుంటున్న అమెరికా. కొత్త తరం ఆవిష్కరణల కేంద్రంగా బెంగళూరు, హైదరాబాద్ మారుతాయి. అమితాబ్ కాంత్ భస్మ సురాస్తం. అమెరికా చట్టసభల సభ్యులు. వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది. స్థానిక ఎన్నికలపై ముందుకెలా 2 రోజుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సమరంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్దామన్న కొందరు, పార్టీ పరంగా వెళ్దామన్న మరికొందరు. 42% జీవో ఇవ్వడంపైన చర్చ. తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే. దీనిపై రేపు సిఎస్ కీలక సమావేశం. హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు. తమ ముందున్న 3 రకాల అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అనేది 13వ పేజీలో ఉంది వార్త. మరొకటి, అప్పుల ఊబిలో రాష్ట్రాలు. దశాబ్దంలో మూడు రెట్లు పెరిగిన రుణభారం. 59.60 లక్షల కోట్లు అప్పులతో కుంగుబాటు. పెట్టుబడుల కోసమే అప్పులు సేకరించాలి. ప్రభుత్వాలు ఈ గోల్డెన్ రూల్ను ఉల్లంఘిస్తున్నాయి. కాగ్ ఆందోళన 14వ పేజీలో. ఇక ఆదివారం ప్రత్యేకం. ఆర్కే గారి కొత్త పలుకు. సంక్షేమమా సంక్షోభమా, అప్పు చేయనిదే పూట గడవని పరిస్థితి ఉన్నప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. అపరాధానకరుల వల్లే ప్రజాధనాన్ని
పప్పు బెల్లంలా పంచి పెట్టడానికి పోటీ పడడంతో రెండు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను కుదువ కుదువ పెట్టడమే కాకుండా భవిష్యత్ ఆదాయాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్లనే తెలుగునాట ప్రస్తుత దుస్థితి దావురించింది. ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం కోసం లేదా ఏదో ఒకరు ముఖ్యమంత్రి కావడం కోసం సంక్షేమం పేరిట అలవి కాని పథకాలను ప్రకటిస్తూ తెలుగు రాష్ట్రాలను దివాలా తీస్తున్నారు. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని ఆయా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అలాంటప్పుడు పేదరికం తొలగిపోవాలి కదా. అయితే మన రాజకీయ పార్టీల స్వార్థం వల్ల పేదల సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతుంది. మరోవైపు అవినీతికి గేట్లు ఎత్తుతున్నారు. ఈ అవినీతి సొమ్ములో కొంత మొత్తాన్ని ఎన్నికల సమయంలో ప్రజలకు పంచుతున్నారు. సంక్షేమ పథకాల పేరిట డబ్బు పంచిపెట్టినంత మాత్రాన ప్రజలు మళ్ళీ గెలిపిస్తున్నారా అంటే అది లేదు. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు డబ్బు పంచుతున్నాయి. అయితే ప్రజలు మాత్రం తాము అనుకున్న వారికే ఓటు వేస్తున్నారు. ఇరు వర్గాలు డబ్బులు ఇచ్చాయి కదా అని సగం ఓట్లు ఒకరికి మిగతా సగం ఓట్లు మరొకరికి వేయడం లేదు. ఈ డబ్బు పంపకంలో రాజకీయ పార్టీలు అలసిపోయే రోజు ఎంత దూరం లేదు. అలాగే సంక్షేమ పథకాల రేసుకు ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడకపోతే పథకాలు పొందని ప్రజలు పన్నులు చెల్లిస్తున్న వారు ఏదో ఒక రోజు రోడ్ల మీదకి వస్తారు. ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు. నష్టపోయేది రాష్ట్రాలు, అక్కడ నివసించే ప్రజలే. సో పౌర సమాజమా చొరవ తీసుకొని హద్దులు మీరుతున్న సంక్షేమ పథకాల అమలుకు నిరసనగా ప్రజలను చైతన్యపరచాలని ఆర్కే గారి కొత్త పలుకులో చూస్తుంది. అదే అమలు కాని హామీలు ఇస్తూ అధికారంలోకి వస్తూ అధికారం రావడానికి ఒక ఎత్తు, అదేవిధంగా అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి కావడానికి కొందరు ఉచిత హామీలు ఇస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అనే డబ్బు ఓట్లు ఎన్నికలప్పుడు ప్రజల డబ్బులు చెల్లించి గెలుస్తూ ఉచిత హామీలు నెరవేరుస్తూ రాష్ట్రాలను దివాలా తీస్తున్నారు. చివరికి ప్రజలే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుందని ఆర్కే గారి కొత్త పలుకులో తెలియజేస్తున్నారు. ఇంతది 4వ పేజీలో ఉంది. సరే, మరి మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే 40 ఏళ్ల సిరి ప్రస్థానం, 400కు పైగా చిత్రాలు, 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్. ఈ రోజు నుంచి బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ ఉయ్యాలో, నేటి నుంచి బతుకమ్మ పండుగ, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక సీఎం. ఇది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ వెలుగు, నేటి నుంచి బతుకమ్మ సంబరాలు, ఇయాల ఎంగిలి పూల బతుకమ్మ, ఊరూర 9 రోజుల పాటు వేడుకలు, సద్దుల బతుకమ్మ దాకా పూల జాతర, పల్లెలు పట్టణాలు నగరాలు ఆడబిడ్డల సందడి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తొలి రోజు వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడిలో వేడుకలు. హాజరు కానున్న మంత్రులు సురేఖ, సీతక్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి. పూల జాతరకు వేలైంది. ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఊరూర వేడుకల్లో పాల్గొనేందుకు మహిళలు రెడీ అయ్యారు. పెత్తరమాస ఎంగిలి పూలతో మొదలై ఇక సద్దుల బతుకమ్మ దాకా పల్లెలు పట్టణాలు నగరాల్లో సందడి నెలకొనుంది. బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఉయ్యాల పాటలతో ఉత్సాహం నిండనుంది. ఆడబిడ్డల ఆట పాటలతో తెలంగాణ మారుమోగనుంది. తొలి రోజు ఆదివారం వరంగల్ జిల్లాలోని 1000 స్తంభాల గుడిలో ఎంగిలి పూల బతుకమ్మలతో సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు మంత్రులు కొండ సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారు. మిగతాది 6వ పేజీలో ఉంది. మరి వెలుగులో బ్యానర్ ఐటమ్ ఏముంది? H1B వీసాలపై ట్రంప్ పిడుగు, వీసా వార్షిక ఫీజు $1,800 నుంచి $1,00,000 పెంపు, అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్నోళ్ళకే ఛాన్స్. ట్రంప్ ఈ నిర్ణయంపై అమెరికన్ కంపెనీలు సంతోషం ఇస్తాయని కామెంట్. ఈ నెల 21 తెల్లవారుజామున 12 గంటల నుండి డెడ్ లైన్. ఆ టైం దాటాక $1,00,000 చెల్లిస్తేనే ఎంట్రీ. వీసా ఫీజు పెంపుతో భారత్ పైన తీవ్ర ప్రభావం పడే ఛాన్స్. యుఎస్ బయట ఉన్న H1B వీసాదారులు 24 గంటల్లో తిరిగి వచ్చేయాలని టెక్ కంపెనీలు పిలుపు. H1B వీసాదారుల్లో 71% మంది ఇండియన్లే, 11.7% మంది చైనీయులు. 2 అతిపెద్ద దేశ పౌరులే ఉన్నారు, అటు చైనా ఇటు భారతదేశ పౌరులు. మరి ఇంకోటి, మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. మోహన్ లాల్కు 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా శనివారం ఈ అవార్డుగా అనౌన్స్ చేసింది. మరొకటి, జనరల్ కోల్ ఇండియా CMDగా తెలుగు వ్యక్తి, కోల్ ఇండియా లిమిటెడ్
సిఐఎల్ బాధ్యతలను మరోసారి తెలుగు వ్యక్తికి దక్కాయి. సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండిగా ఏపీలోని వైజాగ్కు చెందిన బి సాయిరాం నియమితులయ్యారు. 5వ పేజీలో జనరల్ తెలంగాణలోని సర్ ఓటర్ల జాబితా సవరణ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ సర్ను తెలంగాణలోని అమలు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. ఈ నెల 11న ఢిల్లీలో మన రాష్ట్ర ఎన్నికల అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో దీనిపై ఈసీఐ సంకేతాలు ఇచ్చింది. ఇక్కడ వెల్కమ్ అంట వస్తారు అనేది ఒక సంకేతాన్ని ఇచ్చినట్టు కనిపిస్తుంది. విదేశాలపై ఆధారపడడమే అతిపెద్ద శత్రువు, అది దేశ అభివృద్ధికి ప్రమాదం. ప్రధాని మోదీ H1B వీసా కొత్త రూల్స్ నేపథ్యంలో వ్యాఖ్యలు. ప్రధాని నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యలు చూస్తున్నాం. అసమర్థ ప్రధాని వల్లే మనలో తిప్పలు. ట్రంప్తో భేటీ అయినప్పుడు H1B వీసాలపై మోదీ ఎందుకు చర్చించలే? రాహుల్ గాంధీ సూటి ప్రశ్న. స్థానిక ఎన్నికలకు గడువు కోరుదాం, ఎన్నికలు పెట్టాల్సిందేనని హైకోర్టు చెప్తే బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేక జీవో. మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వివేక్ వెంకటస్వామి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టు విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుండతో ఇంకా 10 రోజుల టైం ఉండడం, రిజర్వేషన్లపై క్లారిటీ రాకపోవడం, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సమావేశంలో కీలకంగా చర్చించినట్లు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తన ప్రక్రియను పూర్తి చేసింది. హైకోర్టు సిజేఐతో సీఎం భేటీ. చూసినది జిల్లా కోర్టుల మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకాలపై చర్చ, న్యాయ వ్యవస్థ బలోపేతానికి సహకారం అందిస్తాం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు కనిపిస్తుంది. హైదరాబాద్లోకి ప్రాపర్టీ కేర్, విల్లాలు, ప్లాట్లు, ఇతర విలువైన భూములు సంరక్షించడమే విధి. ఇలాంటి సంస్థలు ఇప్పటికే విదేశాల్లో పాపులర్. మన దేశంలో ముంబై, బెంగళూరు వర్క్, హైదరాబాద్లోని ఎంట్రీ కోసం కొన్ని సంస్థలు రిజిస్ట్రేషన్. దీపావళి నుంచి అందుబాటులోకి రానున్న సేవలంట. మరోటి, మహిళా సంక్షేమానికి ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం. తొలి ఏడాదిలోనే 21,632 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్తున్న మాటలు. సొంత బిడ్డ ఫోన్లు ట్యాప్ చేసిన బీఆర్ఎస్ పెద్దలు తెలంగాణ ఆడబిడ్డల మంచిని ఓర్వలేకపోతున్నారు. మంత్రి సీతక్క కామెంట్. ఫ్రీ బస్సు స్కీమ్ పై దొంగ వీడియోలు సృష్టిస్తున్నారని ఫైర్. 10 ఏళ్లు మహిళా సంఘాలను బీఆర్ఎస్ పట్టించుకోలే. మంత్రి పొన్నం. మహిళా సాధికారతకు ప్రజాప్రభుత్వం కృషి. మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ జిల్లా సమైక్య మహిళా సంఘాలకు 41,50 కోట్ల చెక్కు అందజేద్దాం. రాష్ట్రానికి మరో 1.15 లక్షల టన్నుల యూరియా. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో స్పందించిన కేంద్రం. తాజా కేటాయింపులో రవాణాలో 60,000 టన్నులు, వచ్చే వారంలో మరో 50,000 టన్నులు రాష్ట్రానికి. ఈ నెలలో ఇప్పటి వరకు 1.44 లక్షల టన్నుల యూరియా సరఫరా. రైతులు కొట్టుకదల్లాడుతున్నారు. H1B పిడుగు ఈనాడులో ప్రత్యేకంగా ఇచ్చినట్టుంది. H1B పిడుగు, వార్షిక వీసా ఫీజు $1,00,000 పెంపు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం. భారత ఐటీ ఉద్యోగులపై పెను ప్రభావం. తక్షణం యుఎస్కు వచ్చేయాలంటూ ఉద్యోగులకు ఈమెయిల్. దీంతో విమానాశ్రయాలు రద్దీ. ఈ నిర్ణయం కొత్త వీసాదారులకు మాత్రమే. ఈ గందరగోళాన్ని అమెరికా ఆవిష్కరిస్తుందని భావిస్తున్నాం. భారత్ టేక్ కంపెనీలో కలవరం. భారీగా పెరిగిన విమాన టికెట్ల రేట్లు. వివరణ ఇచ్చిన వైట్ హౌస్. అత్యుత్తమ నైపుణ్యాలు వ్యక్తులకు అమెరికాకు రప్పించేందుకు H1B వీసా పథకం తెచ్చాము. ఇది దుర్వినియోగం అవుతుంది. తక్కువ వేతనాలు, తక్కువ నైపుణ్యం ఉన్న వారు అమెరికాకు వస్తున్నారు. వీసా మోసాలకు, మనీ లాండరింగ్ లాంటి కార్యకలాపాలకు ఈ పథకం వేదిక అవుతుంది. ట్రంప్ అత్యుత్తమ నైపుణ్యాలున్న వ్యక్తులను అమెరికాకు రప్పించేందుకు H1B వీసా పథకం తెచ్చాం. ఇది దుర్వినియోగం అవుతుంది. తక్కువ వేతనాలు,
తక్కువ నైపుణ్యం ఉన్న వారు అమెరికాకు వస్తున్నారు. వీసా మోసాలకు, మనీ లాండరింగ్ లాంటి కార్యకలాపాలకు ఈ పథకం వేదిక అవుతుంది. ట్రంప్ కామెంట్స్. ఉత్తర్వుల్లో ఏముందంటే అమెరికాలోకి ప్రవేశించే H1B వీసాదారుల పిటిషన్లు నియంత్రిస్తున్నాం. నిబంధనలకు లోబడి $1,00,000 చెల్లించిన వారి పిటిషన్లను అనుమతిస్తాం. ఈ నిబంధనలు అమెరికా కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక, అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. 12 గంటల నుంచి ఏడాది పాటు అమల్లో ఉంటాయి. ప్రస్తుతం అమెరికా బయట ఉన్నవారు $1,00,000 చెల్లించకపోతే వారి H1B పిటిషన్లు 12 నెలల వరకు పరిశీలించం. విదేశాలపై ఆధారపడే తత్వమే దేశానికి ప్రధాన శత్రువు. విదేశాలపై ఆధారపడే తత్వమే దేశానికి ప్రధాన శత్రువు. సులభానే సమస్యలన్నిటికీ పరిష్కారం. మోదీ. భారత్పై ఒత్తిడి కోసం ట్రంప్ కొత్త ఎత్తులు. ఈనాడుతో మాజీ రాయబారి నాగేంద్ర ప్రసాద్. ఆర్థిక పరిస్థితి అల్లకొల్లమే, తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం. 6వ పేజీలో ఇది చూసిన మోహన్ లాల్కు దాదాసాహెబ్ చూసినదే. స్థానిక ఎన్నికలకు వెళ్ళడమే ఉత్తమం. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల సూచన. 47% రిజర్వేషన్ల కోసం వెంటనే జీవో జారీ కసరత్తు. 3-4 రోజులు మరోసారి చర్చించి తుది నిర్ణయం. కూడా చూసుకున్నాం అదే వార్త. నెక్స్ట్ సాక్షిలో కీలెంచి మేలెంచండి. మోకాలు లేదా ఇతరత్ర కీలలో జైంట్స్తో నొప్పి కానీ ఇబ్బంది కానీ వచ్చేందుకు కారణాలు, అలా సమస్యలు. జార్ఖండ్లో కుర్మిల రైలు రోకా. జార్ఖండ్లో శనివారం కుర్మిలో ఇచ్చిన రైలు రోక పిలుపు ప్రభావం 100కు పైగా రైళ్లు రాకపోకలపై పడింది. అగ్నేయ రైల్వే రాంచీ డివిజన్, తూర్పు సెంట్రల్ రైల్వే ధన్బాద్ల పరిధిలోని వేర్వేరు స్టేషన్ల పరిధిలో కుర్మిల ఆందోళన కొనసాగుతుంది. గోల్డ్ కార్డు వచ్చేసింది. అమెరికాలో శాశ్వత. చెలరేగిన రష్యా మరోసారి ఉక్రెయిన్ వ్యాప్తంగా భారీ దాడులకు తెరతీసింది. శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడడంతో 3 చనిపోగా డజన్ల కొద్దీ జనం గాయపడ్డారు. పలు బహుళ అంతస్తుల భవనాలు, నివాసాలు దెబ్బతిన్నాయి. మళ్ళీ 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ అప్పు కోసం మరోసారి సిద్ధమైంది. ఆర్బీఐ చేపట్టే సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా ఈ నెలలో ఇప్పటికే 7,000 కోట్లు సమకూర్చుకున్న ప్రభుత్వం ఈ నెల 23న ఇంకో 5,000 కోట్ల రుణం కోసం ఆర్బీఐకి ఇంజెంట్ పెట్టింది. పోలీస్ కొత్త బాస్ ఎవరు? రేసులో శివధర్ రెడ్డి, సిపి ఆనంద్ తదుపరి డీజీపీ ఎవరన్న అంశంపై చర్చ. శిఖాగోయల్ కూడా పోటీలో. శివధర్ రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు. ఆనంద్కు విజిలెన్స్ డీజీ ఇచ్చే అవకాశం. నెలాఖరున డీజీ జితేందర్ రిటైర్మెంట్. ఇంటెలిజెన్స్ డీజీగా సజ్జనర్ క్వశ్చన్. దసరాకు ముందే భారీగా బదిలీలు. తెలంగాణ తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ఎవరన్న దానిపై పోలీస్ శాఖలో చర్చ జరుగుతుంది. ప్రస్తుత డీజీపీగా జితేందర్ ఈ నెలాఖరున పదవి విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత డీజీపీ పోస్టుకు ప్రధాన పోటీ సీనియర్ ఐపీఎస్ సిబి ఆనంద్, బి శివధర్ రెడ్డి మధ్య నెలకొంది. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం. ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే కావడంతో ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసుకుంటున్నది ఆసక్తికరంగా మారింది. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న శివధర్ రెడ్డిపైనే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్న సిపి ఆనంద్. 12వ పేజీలో $1,00,000 బాంబు. ఇది చూసిన వార్తలే. న్యాయ వ్యవస్థలో వసతుల కల్పనకు సిద్ధం సీఎం. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అవరేష్ కుమార్ శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీజేను సీఎం సత్కరించారు. వచ్చే వారమే స్థానిక నోటిఫికేషన్ క్వశ్చన్ ఎన్నికలకు వెళ్ళటానికి ప్రభుత్వం మొగ్గు. మంత్రులతో సమావేశంలో సీఎం కీలక నిర్ణయం అనేది ఇంతకీ ఈ పేజీలో చూస్తున్న వార్తనే. పరాధీనమే ప్రబల శత్రువు. విషబంధువునైన భారత్కి శత్రువులే లేరు. ఇతర దేశాలపై ఆధారపడమే మనకున్న అతిపెద్ద శత్రువు.
H1B వీసాల దరఖాస్తు రుసుము పెంచిన నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందన, పరాశ్రయానికి ఆత్మ నిర్భరతే అసలైన పరిష్కారమని హితబోధ. రణమా సాయుధ పోరాటంపై మావోయిస్టు పార్టీలో భిన్నాభిప్రాయాలు. మావోయిస్టులకు డెడ్లైన్ విధించిన హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 31 తర్వాత సాయుధ పోరాటం ఉండేనా. సిపిఐ మావోయిస్టు ఏర్పాటై నేటితో 21 వసంతాలు పూర్తి అంట. ఎంతమంది అమరులయ్యారు, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయో. విమాన టికెట్ల ధరలకు రెక్కలు ఉన్న ఫలంగా వెనక్కి వచ్చేయాలన్న కార్పొరేట్ సంస్థలు. అమెరికాకు వెళ్లే విమానాలకు అవంత పెరిగిన బుకింగ్స్. అమెరికా ఎయిర్పోర్ట్లలో ఆగిపోయిన పలువురు భారతీయులకు శరఘాతమే. H1B వీసా దరఖాస్తు రుసుము పెంపుతో నష్టం. అమెరికాలో భారతీయులకు తగ్గిపోనున్న ఉద్యోగ అవకాశాలు. హఠాత్తుగా ఆగిపోయిన స్వదేశీ ప్రయాణాలు. సాక్షిది పత్రికా అంశంపై చంద్రబాబు క్షుద్ర రాజకీయం. ఈనాడు పాత్రికేయ కుతంత్రం. పచ్చ మైకంలో అచ్చబోసిన అబద్ధాలు. అమెరికాలో భారతీయులకు తగ్గిపోనున్న ఉద్యోగ అవకాశాలు. హఠాత్తుగా ఆగిపోయిన స్వదేశీ ప్రయాణాలు. సాక్షిది పత్రికా అంశంపై చంద్రబాబు క్షుద్ర రాజకీయం. ఈనాడు పాత్రికేయ కుతంత్రం. పచ్చ మైకంలో అచ్చబోసిన అబద్ధాలు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిపై దుష్ప్రచారం. సీట్ తనిఖీలో చేసిన కంపెనీలో ఆమె డైరెక్టర్ అంటూ అసత్య ప్రచారం. మహారాజుల పునరుద్ధరణకు గ్లోబల్ టెండర్లు. మేడిగడ్డ అన్నారావు సింధిలపై ఈఓఐ టెండర్లు. అంతర్జాతీయ సంస్థల నుంచి తక్షణమే ఆహ్వానించండి. 2 వారాల్లో కన్సల్టెన్సీ ఎంపిక చేయాలి. నీటిపారుదల శాఖలపై సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నక్సలైట్లు టెర్రరిస్టులు ఒకటే, ఉగ్రవాదులు మావోయిస్టులు ఒకటేనని, వారిలో చర్చల ప్రసక్తే లేదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ నక్సలైట్లతో జరిపిన చర్చలు ఎందుకు విఫలమయ్యాయో సీఎం చెప్పాలన్నారు. నేటి నుంచి మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు. ఇది ఒకటి ఉంటే వారం మూలాలకు చూసేది. కంప్రెషన్ బ్యాండ్తో కత్తి లాంటి ఫేస్ కట్. నాజుకైన నగుమోముకు సరికొత్త ట్రెండ్. సరే ఏమిచ్చారు జగత్. బీహార్లో సీట్ల పంపకాలపై ఇండియా కూటమి ఆర్జేడీల మధ్య విభేదాలు. ఇది ప్రజలారా ఈరోజు ఆదివారం వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు, ఈ మార్నింగ్ న్యూస్. మరి ప్రజలారా మన మార్నింగ్ న్యూస్ను మీరు ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుతూ, మీరందరూ జేఆర్ న్యూస్ గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. మీ సపోర్టు, మీ ప్రోత్సాహం మా పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.